గతంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు 2 times 2 సార్లు అబ్రహాము తన సంతానాన్ని గూర్చినటువంటి సంగతిని అడుగుతాడు. అడిగిన 2 సార్లు దేవుడు ఇస్తాను అని చెప్పి వాయిదా వేస్తాడు, అంటే టైం తీసుకుంటాడు. ఈసారి రియల్గా దేవుడు అబ్రహాం ముందుకు వస్తే, అబ్రహాము నా ఇంటి దగ్గరకు వచ్చి చెట్టు నీడన అలసట తీర్చుకొని, కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొని ఆహారం పెడతాను, తిని పొండి అన్నాడు. కానీ నా సంతానం సంగతి ఏందని అడిగాడా? వదిలే. ఇప్పుడు అంతకుముందు దేవుడు చేయని కొత్త పని ఒకటి చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఇక్కడ. అబ్రహాముకి ఇక సంతానాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒట్టిగా రావటంలా, అబ్రహాం దగ్గర పొందటానికి వస్తున్నాడు. అబ్రహాం దగ్గర ఆతిథ్యాన్ని పొందటానికి వస్తున్నాడు. అంతకుముందు చాలాసార్లు అబ్రహామును దర్శించిన అబ్రహాం దగ్గర ఏమీ తీసుకోలేదు. మీకు ఏదన్నా కనపడితే చెప్పండి, మరి ఏమన్నా తీసుకున్నాడేమో. తీసుకున్నాడా? 14 మీరు కానీ చూడగలిగితే 14 అధ్యాయంలో షాలేము రాజు మెల్కీసెదెకు అబ్రహాముని ఎదుర్కొని రొట్టె ద్రాక్షరసం అబ్రహాముకి ఇచ్చాడు. అంతకుముందు చెప్పి వాగ్దానం ఇచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి అంత దేవుని వైపు నుంచి అబ్రహాముకు చెందినాయి. ఇప్పుడు మొదటిసారి అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాము పెట్టేది తినడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. అబ్రహాము నుండి దేవుడు కొంత పొందగోరుతున్నాడు. అంతకుముందు లేదు, ఈ మారు మాత్రమే అలా చేశాడు దేవుడు. చక్కగా అబ్రహాం దగ్గరకు వచ్చేసి అబ్రహాం ఏదైతే చెప్తాడో అక్షరాల దేవుడు అలా చేసేస్తాడు. ఈ చెట్టు కింద నిలబడి కాస్త అలసట తీర్చుకో అంటే నిలబడతాడు. నీళ్లు తెప్పిస్తా కాళ్ళు కడుక్కో అంటే కడుక్కుంటాడు. 3 మానికల మెత్తని పిండి తీసుకొని శారా తొందరగా సిద్ధపరచు అంటే శారా రొట్టెలు రెడీ చేసేసింది. మందలోనికి వెళ్ళి ఒక పశువుని తీసుకొని రెడీ చేసి ఈ ఆహారాన్ని రొట్టెలను మొత్తాన్ని తీసుకెళ్ళి ఆయన ముందు పెడితే శుభ్రంగా తిన్నాడు. తిని నీ భార్య అయిన శారా ఎక్కడ? గుడారంలో ఉందయ్యా. అబ్రహామా, తృప్తిగా ఉంది, కడుపు నిండా తిన్నాను, మరి ఇక నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వేమో అడగలేదు, ఏం ఆశించలేదు. నువ్వు అంతకుముందన్న 2 సార్లు అడిగావు, కానీ ఈ మారు నువ్వు అడగలా. నువ్వు అడగకపోయినా నేను ఇద్దామనే వచ్చా. హల్లెలూయా. నువ్వు అడగకపోయినా ఇద్దామని వచ్చాను. అడగలేదు, నా కడుపు నింపావు, తృప్తిగా ఉంది. చూడండి, భూమి ఆకాశములను సృజించిన వాడు, విశ్వమంతటిని నిర్మించిన విశ్వ నిర్మాణకుడు ఒక సామాన్య మానవుని ఇంటి పంచ బయట నిలిచి, చెట్టు కింద నిలిచి అతడు పెట్టిన ఆహారాన్ని సామాన్యుని వలె తిని అతన్ని ప్రశంసించి చాలా సంతోషం అని ఇక ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఈ పద్ధతి దేవుని పద్ధతి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి అని మనందరికీ కోరిక ఉంటుంది. దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరిక ఉంటుందా, శపించాలని కోరిక ఉంటుందా? ఆశీర్వదించాలి, దీవించాలి, వర్ధిల్ల చేయాలి, నాకు అన్నీ దేవుడు ఇవ్వాలని అందరి కోరిక ఉంటుంది. దేవుడికి కూడా మనకి ఇవ్వడంలోనే ఆయనకు ఆనందం ఉంది. మనల్ని దరిద్రగొట్టు స్థితిలో ఉంచడం ఆయనకు ఆనందం కాదు. మనకి ఇచ్చి ఆయన ఇచ్చిన దాన్ని పొందుకొని మనం సంతోషిస్తుంటే మన సంతోషాన్ని చూసి సంతోషపడే మంచి హృదయం కలిగిన వాడు దేవుడు. మనల్ని దరిద్రగొట్టు జీవితాల్లో ఉంచి అట్లనే సావండ్రా మీ బతుకులు అంతే, మీరు ఏడవండి నాకు ఆనందం అనే సైకో కాదు ఆయన. ప్రభు క్షమించుగాక.
మనల్ని ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనం సంతోషిస్తుంటే మన సంతోషాన్ని చూసి సంతోషపడే హృదయం గల్లవాడు ఆయన. అయితే అలా మనల్ని ఆశీర్వదించబోనుకున్నప్పుడు, మనల్ని దీవించబోనుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేశాడు. ఇదే పద్ధతిని భక్తులు కూడా అనుసరించారు. ఇస్సాకును గురించి మీకు తెలుసు కదా. తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నా కుమారుడవైన ఏశావు రారా, చెప్పు తండ్రి, ఇక నేను నా పని అయిపోతుంది, నేను నా పితరుల యొద్దకు చేర్చబడేటువంటి ఘట్టం ఆసన్నమైంది గనుక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోక మునుపు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. గనుక నీవు అరణ్యమునకు పోయి వేటాడి ఆహారము సిద్ధపరిచి నా యొద్దకు తీసుకొని రా, నేను దాన్ని స్వీకరించి నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంది, తిని దీవించటం ఏంటి? ఉంది, అక్కడే ఉంది రహస్యం. ఈ ప్రక్రియని యెహోవా దేవుడి దగ్గర మనం చూస్తాము, భక్తుని దగ్గర చూస్తాము, యేసయ్య దగ్గర కూడా కనపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య దగ్గర కూడా కనపడిద్ది ఇదే. వీరికి పెట్టడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అన్నాడు. బహుశా చాలామంది ప్రజలు ఉన్నారు, ఎవరు ఏం తీసుకొని రాలేదు. ఓ చిన్నోడు మాత్రం 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. నా దగ్గర ఇది ఉంది అన్నాడు. సంతోషం నాయన, అయ్యే తీసుకోండి అన్నాడు. తీసుకొని వాటిని ఆశీర్వదించి విరిచి అందరికీ పంపిణీ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాను కూడా మీరు గమనిస్తే ఆమె ఇంటికి ఆహ్వానించిద్ది షునేమీరాలైన స్త్రీ. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీద ఒక గది కట్టి బల్ల, పీట, మంచం, దీపం అన్నీ ఉంచి ఆయనకు వసతిని ఏర్పాటు చేసి, అయ్యగారు మీరు వచ్చినప్పుడు ఈ గదిలో ఉండండి, మీకేది తక్కువ కాకుండా అన్నీ అందులో ఏర్పాటు చేశాను, నా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఈ గది మీదే, మీ ఇష్టం అని దైవజనునికి అలాగ అప్పగించేసింది. ఎలీషా తిరిగి వచ్చి తన శిష్యుడైన గేహజీతో కలిసి ఆ ఇంటికి వచ్చి ఆ గదిలో బస చేసి సేద తీరి తృప్తి నొంది, ఇంత గౌరవాన్ని, ఇంత మర్యాదను, ఇంత మమతను మన పట్ల కనుపరిచింది ఆ బిడ్డ. తనకు నా నుండి ఏదైనా సహాయం కావాలేమో, మనం ఆమెకి ఏమైనా ఆశిస్తుందేమో అడుగు అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? నేను నా స్వజనుల యొద్ద ఉన్నాను. ఆయన అడుగుతాడు, నీకేదన్నా చేయాలా? నేను ఇంత ప్రేమ మా ఎడల కనపరిచావు గనుక నీ విషయమే రాజుతో ఏమన్నా మాట్లాడమంటావా అన్నాడు. ఆమె అంది, నేను నా స్వజనుల యొద్ద ఉన్నాను, నాకు ఎలాంటి న్యాయ సంబంధమైన సమస్యలు లేవు, ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అయ్యగారు మీరు దైవజనులు, ఏదో మీరు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం తీసుకొని నన్ను అట్లా ఆశీర్వదిస్తే నాకు అంతే చాలు, ఇంకంతే. ఇంకా నేను వేరుగా ఏం ఆశించలేదండి. ఏదో ఆశించి నేను ఏదో మీకు ఆతిథ్యం ఇచ్చాను అనుకున్నారు, ఏం లేదు, తేల్చేసింది. అప్పుడు గేహజీ అన్నాడు, నిస్వార్థంగానే ఈమె సేవ చేసింది, కాకపోతే ఆమెకు సంతానం లేదు అని గేహజీ చెబితే అప్పుడు ఆశీర్వదించాడు. అమ్మా, మమ్మల్ని చేర్చుకొని మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు బస ఏర్పాటు చేసి మాకింత తోడ్పాటు అందించావు గనుక, దేవుణ్ణి బట్టి దైవజనులుగా మమ్మల్ని నువ్వు ప్రేమించి ఇంత గౌరవించావు గనుక ఈ ఆశీర్వాదం తప్పకుండా నీకు లభిస్తుంది, తప్పకుండా నీకు కొడుకు పుడతాడు అని దీవించాడు. ఇక్కడ కూడా ఆయన ఆతిథ్యం పొంది ఆమెను ఆశీర్వదిస్తాడు, సంతానం పొందుతుంది ఆమె.
ఇట్లాగా అనేక వచనాలు మనకి స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాయి. ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దీవించాలనుకున్నప్పుడు రెండు కార్యాలు చేస్తాడు. రెండు కార్యాలు మన నుండి చూస్తాడు. మొట్టమొదటిది, అది పొందటానికి మనలో అభ్యంతరకరమైనవి ఏవైనా ఉంటే అవి తొలగింపబడాలనేది ఒకటి చూస్తాడు, మొదటిది. రెండవది, ఆ ఆశీర్వాదం మనం పొందినట్లు ముందుగా మన నుంచి ఆయన కొంత పొందటానికి ఇష్టపడతాడు. భక్తుల్లో చూసినా, ప్రభువులో చూసినా, యెహోవా దేవునిలో చూసినా ఇదే లక్షణం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంతకుముందు చాలాసార్లు అబ్రహాం దర్శించాడు. ఎప్పుడన్నా తిన్నాడా? అబ్రహాంకి తినిపించాడు కానీ ఆయన తినలా. కానీ ఈసారి ఇక సమయం ఆసన్నమైంది. ఇక అబ్రహాముకి బిడ్డను ఇవ్వబోతున్నాడు. ఆ ఇయర్ రానే వచ్చింది, ఆ సంవత్సరం రానే వచ్చింది. ఆ బిడ్డను ఇవ్వక మునుపు అబ్రహాం ఇంటికి తానే వచ్చి అబ్రహాము ప్రేమతో చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే అది సంతోషంతో స్వీకరించి మనస్ఫూర్తిగా దీవించాడు.